ఓకే. అంటే ఎప్పుడైనా మీకు కోపం వస్తే కృష్ణ చైతన్య డాన్స్ చేస్తారని మేము విన్నాం. నిజమేనా? డాన్స్ చేసి మిమ్మల్ని బాగా నవ్విస్తారు. ఏం పేరు పెడతాను తెలుసా, చీప్ ట్రిక్స్ ప్లే చేయకు అని చెప్తాను. నాకు చాలా కోపం వస్తూ ఉంటుంది, ఏదైనా చాలా కొన్ని విషయాల్లో ఏదైనా సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోతే నాకు కోపం వస్తూ ఉంటుంది. సో ఆ టైంలో ఇంకా నన్ను ఏం మాట్లాడించినా నాకు కొంచెం స్టబ్ అనుకుంటాను కాబట్టి ఎక్కువ పిచ్చి డాన్సులు వేస్తే మాత్రం నాకు నవ్వు వస్తుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ డాన్స్ లో 0 మార్క్స్. సో గ్రేజ్ టెక్నిక్. అలాంటి వాళ్ళు డాన్స్ చేస్తే అసలు మీరు ఏం డాన్స్ చేస్తారని నాకు ఒకసారి చూడాలని. అది ఓన్లీ ఎక్స్క్లూజివ్ ఫర్ మృదుల. కంప్లీట్లీ ప్రైవేట్ డాన్స్. పిచ్చి పిచ్చి ఇలా అంటాడన్నమాట. అది ఎంత అసహ్యంగా ఉంటుందంటే ఆ అసహ్యం వస్తుంది. అది మనం ఫేస్బుక్ లో తర్వాత బయట వేరే కొన్ని నెట్వర్క్స్ లో యూట్యూబ్ లో కొన్ని మనం ఫన్నీ వీడియోస్ చూస్తాం కదా, అలాంటి వీడియోస్ లో నా డాన్స్ ఒకటి అన్నమాట. పాపం ఆవిడ అలాగా నవ్విస్తున్నారు అనమాట. అదో రాక్షసత్వం. ఏం చేస్తామండి, ఆనందించాలి అది కూడా. సో అంటే ఫైనలీ రోజెస్ ఇచ్చాను చాలాసేపటి నుంచి, అలాగే ఉన్నాయి చేతిలో. చాలా బాగున్నాయి, గట్టిగా నలిపేసి నలిగిపోతున్నాయి కూడా ఆల్రెడీ నా చేతిలో. నలగక ముందులే కృష్ణ చైతన్యకి ఇస్తే బాగుంటుందని మా ఫీలింగ్. ఫస్ట్ ఆయన ఇస్తే బాగుంటుంది. సో అంటే మీరు యాంకర్ కాబట్టి నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరు మాటలతో ప్రపోజ్ చేయండి. మీరు సింగర్ కాబట్టి పాటతో ప్రపోజ్ చేయండి. ఇది మనకి ఈజీ. సో పాట కాబట్టి చాలా ఈజీ అండి, చాలా ఇబ్బందిగా అనిపిస్తే పాట ఏమో ఏదైనా అంటే మీ దగ్గర బోల్డ్ అని మాటలు ఉంటాయని మాకు తెలుసు. ఈ కాలానికే కాదు తరతరాలకి నువ్వే నా భర్తగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నీకు ఈ పువ్వును అందిస్తున్నాను, ప్లీజ్ తీసుకో. ఇప్పుడు నేను పాట పాడాలి. ఇచ్చారు మరి, అసలైన 3 ముక్కలు ఏమి చెప్పలేదు పాపం. ఆయన వెయిట్ చేశారు ఇప్పటిదాకా. అది ఆయన కూడా పాడిన తర్వాత అప్పుడు చెప్తాను. సో ఇద్దరు కలిసి చెప్తారని. ఓకే, మీరు డిసప్పాయింట్ చేయండి. అరచేతిని వదలని గీతై అసలేంటో నువ్విలా, నా నుదుటిన చెరగని రాతే అయ్యావే నువ్విలా, ఎటు చూసినా నువ్విలా, ఏం చేసినా నువ్విలా, వెంటాడుతూ నువ్విలా, వేధిస్తూ నువ్విలా, అరచేతిని వదలని గీతై అసలేంటో నువ్విలా, నా నుదుటిన చెరగని రాతే అయ్యావే నువ్విలా. I love you. I too love you. ఎవరి పువ్వు వాళ్ళే తీసుకుందాం మళ్ళీ. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ మృదుల. థ్యాంక్ యూ సో మచ్. 1 అవర్ అయిపోయిందా అప్పుడే? అసలు నాకు కూడా అర్థం కావట్లేదు. నేను మా పీసీఆర్ వాళ్ళు అయిపోయింది అని అంటే కూడా నాకు ఇంకా నమ్మొద్దలవట్లేదు, ఇంకా మాట్లాడాలని ఉంది. బట్ వి ఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. 2 గంటలు పెడితే ఏమైనా పోతుందా? డెఫినెట్లీ ఈసారి 2 గంటలు 3 గంటలు వాయించాను. త్వరలో పిలవరుగా. నిజంగా 10TV థ్యాంక్స్ చెప్పాలి, బికాస్ చాలా మంచి మెమరీస్ ని మాకు రిఫ్రెష్ చేశారు, పాత మెమరీస్ అన్ని. అండ్ నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి వచ్చి మా ఇద్దరం పార్టిసిపేట్ చేసినందుకు. చాలా రోజులైంది, అంటే పెళ్ళైన తర్వాత ఫస్ట్ ఎక్కడో చేసాం, మళ్ళీ దాదాపు 2 years గ్యాప్ అని చెప్పొచ్చు. ఓకే, ఇద్దరం కలిసి ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం ఇదే ఆఫ్టర్ వెరీ లాంగ్. ఎప్పుడు ఒక చిన్న బాధాకరమైన విషయం, సింగర్ ఎవరైనా ఇంటర్వ్యూ చేస్తారు, యాంకర్ ఇంటర్వ్యూ చేయడం చాలా కొత్త విషయం కదా. యాక్చువల్ గా మీతో ఇంటర్వ్యూ చేపిద్దాం అనుకున్నాం, బట్ మనకి టైం లేదు, లేకపోతే ఆ గేమ్ కూడా ఆడిచ్చేసేవాళ్ళం ఇక్కడ. డెఫినెట్లీ ఎస్ నెక్స్ట్ టైం ఇవన్నీ పెట్టి ఇంకా ఎంటర్టైన్ చేద్దాం వ్యూయర్స్ ని. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us మృదుల అండ్ కృష్ణ చైతన్య.